టీవీఎస్ కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ని డిస్కంటిన్యూ చేశారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు తమ EFX30 ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన పేటెంట్ అయితే ఇండియాలో అయితే అప్లై చేశారన్నమాట. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్ బైక్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని ఇనిషియల్ గా ఎకిమా మోటార్ షోలో అయితే రివీల్ చేశారన్నమాట. అయితే అప్పటి నుంచి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఈ బైక్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏమాత్రం అయితే రివీల్ చేయలేదు. చూడడానికి మాత్రం ఈ బైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. మనకి లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఈ బైక్ అయితే అందించబోతున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ చేయలేదు. బట్ ఎప్పుడైతే పేటెంట్ అప్లై చేశారో భారతదేశ మార్కెట్ లోకి త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్ రాబోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ గిగ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డిస్కంటిన్యూ చేశారనమాట. సో 2024 సంవత్సరం మనకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ గిగ్ మరియు గిగ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అఫీషియల్ గా మార్కెట్ లోకి తీసుకొచ్చారు. 40,000 రూపాయలు అలానే 50,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అయితే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ తీసుకొచ్చారు. 112 కిలోమీటర్లు 157 కిలోమీటర్ రేంజ్ అని అయితే మెన్షన్ చేశారన్నమాట. ఇది వచ్చి గిగ్ వచ్చేసరికి మనకి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీస్ వచ్చి 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఈ రేంజ్ అయితే వస్తుందని అయితే మెన్షన్ చేశారన్నమాట. అప్పుడు క్లియర్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది B2B అప్లికేషన్స్ కోసం, ముఖ్యంగా గిగ్ వర్కర్స్ కోసం డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి కూడా వీళ్ళు లాంచ్ చేశారు. బట్ అయితే రీసెంట్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ అఫీషియల్ వెబ్సైట్ నుంచి గిగ్ మరియు గిగ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తారు అనమాట. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఓలా సంబంధించిన Z1 మోడల్స్ అయితే మాత్రం ఇంకా అయితే అందుబాటులో అయితే కనిపిస్తున్నాయి. మరి అవి కూడా దానికి సంబంధించిన డెలివరీ డేట్స్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్స్ అయితే చేయలేదు. ఇక నెక్స్ట్ అయితే క్వాంటమ్ ఎనర్జీ వాళ్ళు ఈమో ఎనర్జీ వాళ్ళతో అయితే కొలాబరేట్ అనమాట. ఇందులో భాగంగా క్వాంటమ్ బిజినెస్ ఈమో అనే ఒక కొత్త స్కూటర్ అయితే B2B పర్పస్ కోసం అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈమో ఎనర్జీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఒకసారి ఛార్జ్ పెడితే 80 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు, 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. అలానే ఈ స్కూటర్ క్వాంటమ్ బిజినెస్ ఈమో ఏదైతే ఉందో దీంట్లో మనకి 50 కిలోమీటర్ ఆఫ్ స్పీడ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కేవలం 20 నిమిషాల్లోనే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అలానే ఈమో ఎనర్జీ వాళ్ళు 20 పైగా పేటెంట్స్ అయితే ఫైల్ చేశారని చెప్తున్నారు గ్లోబల్ గా. వీళ్ళ ఈ పర్టికులర్ యాక్టివ్ ఇమ్మర్సివ్ కూలింగ్ బ్యాటరీ ప్యాక్ అయితే పిలుస్తున్నారు అనమాట ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ మీద. అలానే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 300 లైఫ్ సైకిల్స్ దాటినప్పటికి కూడా 1.2% డిగ్రేడేషన్ మాత్రమే అవుతుందని చెప్తున్నారు. అదే 400 లైఫ్ సైకిల్స్ దాటితే కనుక 2% వరకు మాత్రమే డిగ్రేడేషన్ అయితే అవుతుందని చెప్తున్నారు. ఇదంతా కూడా వీళ్ళ పేటెంటెడ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఈమో ఎనర్జీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఇక క్వాంటమ్ సంబంధించిన బిజినెస్ ఈమో అయితే ఉందో సో B2B పర్పస్ కోసం అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. 2.5 కిలోవాట్ పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఈ స్కూటర్లు అయితే అందిస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే మోంట్రా కంపెనీలు భారతదేశంలో మొట్టమొదటి PM E-Drive మొబిలిటీ సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే తీసుకొచ్చారు. ఇదే రైనో 5538 మోడల్ అనేది చెప్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఉందో మనకి 4x2 మనకి డెక్ అయితే వస్తుంది అనమాట, బ్యాక్ సైడ్ వచ్చి ట్రాలీ. అలానే ఈ పర్టికులర్ ట్రక్ ఏదైతే ఉందో ఇందులో మనకి 282 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. అలానే ఈ పర్టికులర్ ట్రక్ లో ఒకసారి ఛార్జ్ పెడితే 198 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది లభిస్తుందని అయితే కంపెనీ అయితే చెప్తున్నారు అనమాట. వీళ్ళు డెవలప్ చేసిన ఈ రైనో సంబంధించిన 5538 ఎలక్ట్రిక్ ట్రక్ ఏదైతే ఉందో అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకైతే సప్లై చేశారన్నమాట ఫస్ట్ ట్రక్ ఏదైతే ఉందో. ఇక ఈ ఎలక్ట్రిక్ ట్రక్ 380 హార్స్ పవర్ అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. 2000 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే కలిగి ఉంటుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లో ఐదర్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ కావాలంటే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుందని అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ అయితే థండర్ ప్లస్ కంపెనీ వాళ్ళు పటాన్ చెరువులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. సో వీళ్ళు వచ్చి 60 కిలోవాట్స్ కెపాసిటీ ఉన్న DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఒకటి, అంటే 2 CCS Type 2 గన్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటు 7.4 కిలోవాట్ AC ఛార్జర్ ఒకటి, అలానే 3.3 కిలోవాట్ సంబంధించిన AC ఛార్జర్లు 2 అనేది ఏర్పాటు చేశారని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే BYD కంపెనీ వాళ్ళు భారతదేశంలోనే సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టే ప్లాన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడైతే వేరే దేశాల నుంచి వెహికల్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇవి వెహికల్స్ అమ్మితే కనుక 110% ట్యాక్స్లు అయితే కట్టాల్సి అయితే ఉందన్నమాట. సో ఈ హై ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో దీనికన్నా భారతదేశంలోని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టుకుంటే కనుక ఆ ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆ ప్లాన్ అయితే BYD కంపెనీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పటికీ BYD కంపెనీ వాళ్ళు లాస్ట్ ఇయర్లో 5,500 పైగా అమ్మకాలు అయితే చేశారన్నమాట.
సో ప్రజెంట్ మనకి ఇంపోర్ట్ డ్యూటీ వచ్చి 110% ఉంది కాబట్టి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే కనుక ఆ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గుతుందనే ప్లాన్ అయితే BYD కంపెనీలో అయితే కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఒక అరుదైన మైల్ రాక్ అయితే చేరుకుందనమాట. టీవీఎస్ ఐక్యూబ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఇప్పుడు 8 లక్షల యూనిట్స్ కి అయితే చేరువైందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 2020 సంవత్సరం డిసెంబర్లో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఐక్యూబ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది 8 లక్షల యూనిట్ మార్కుని దాటారని చెప్పి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మొదటి 1,00,000 ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మడానికి 3 సంవత్సరాలు పడితే మిగిలిన 7 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 7 లక్షల ఐక్యూబ్ మోడల్స్ అమ్మడానికి కేవలం 3 సంవత్సరాల టైమే పట్టిందనమాట. సో ఆ అడాప్షన్ అనేది 3 సంవత్సరాలు కొంచెం కస్టమర్స్లో వెళ్ళడానికి టైం పడితే మిగిలిన 3 సంవత్సరాలు ఏదైతే ఉందో బాగా ఫాస్ట్గా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అయితే BPCL కంపెనీ వాళ్ళు కియా కార్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. ఈ టైఅప్లో భాగంగా కియా ఎలక్ట్రిక్ కార్లు ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ కస్టమర్ల కార్లన్నింటిలో కూడా ఇప్పుడు రాబోయే కార్లు ఎవరైతే కొనుగోలు చేస్తారో ఈ కార్లన్నింటిలో కూడా వీళ్ళ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో అలానే కియా కార్ సంబంధించిన యాప్ ఏదైతే ఉంటుందో యాప్లో BPCL సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ మీద డిస్ప్లే కాబోతున్నాయి అనమాట. ఎవరైతే కియా కార్ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేసినప్పుడు వీళ్ళ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంటుంది కదా, సో బై డిఫాల్ట్గా అందులో BPCL సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అనేది కనిపిస్తాయి అనమాట. సో అది ఇన్ఫోటైన్మెంట్ కార్ యొక్క ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్లో కనిపిస్తాయి. రెండోది కార్ యూజర్స్కి ఏదైతే మొబైల్ యాప్ ఉంటుందో అందులో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక నెక్స్ట్ అయితే బెంగళూరులోని గీతం యూనివర్సిటీలో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సెంటర్ ఒకటి అయితే ఏర్పాటు చేశారన్నమాట. ఈ ఈవీ సెంటర్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఎవరైతే ఈవీ సంబంధించిన రీసెర్చర్లు కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈవీ సంబంధించిన పవర్ ట్రైన్స్ కానివ్వండి, బ్యాటరీస్ కానీ డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అంటే కొత్త పవర్ ట్రైన్స్, కొత్త సంబంధించిన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మీద అయితే వీళ్ళైతే వర్క్ చేస్తామని చెప్తున్నారు. సో దీనివల్ల ఈవీ సంబంధించిన స్టార్టప్స్కి నాలెడ్జ్ పరంగా కానివ్వండి, లేకపోతే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావాల్సిన కొత్త టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది దానికి లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అలాగే వీళ్ళ ఈవీ రీసెర్చ్ సెంటర్ అనేది ఉపయోగపడుతుందని అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ అయితే బ్లూ ఎనర్జీ వర్క్స్ కంపెనీ వాళ్ళు HP కంపెనీ వాళ్ళతో అయితే టైప్ అయ్యారు అనమాట. ఎందుకంటే హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్స్ కావాల్సిన స్వాపింగ్ స్టేషన్స్ అయితే వీళ్ళు సెటప్ చేయబోతున్నారు. సో ఈ బ్లూ ఎనర్జీ వర్క్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కావాల్సిన స్వాపింగ్ స్టేషన్స్ అయితే తయారు చేస్తారో ఆ పర్టికులర్ స్వాపింగ్ స్టేషన్ తీసుకొచ్చి మనకి HP పెట్రోల్ బంకులు అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. మరి ఇక్కడ ఈ బ్యాటరీ ప్యాక్స్ ఎవరు యూజ్ చేస్తారంటే మనకి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎలక్ట్రిక్ ట్రక్స్కి సంబంధించిన బ్యాటరీస్ అనేవి ఇక్కడ ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ నెట్వర్క్లో అయితే అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఉద్యోగస్తుల మీద కోత విధించడం జరిగిందనమాట. 5% ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది. అంటే సుమారుగా 620 మంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు కోల్పోతున్నారు అన్నమాట. సో మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి అనమాట. సో 2025 సంవత్సరం డిసెంబర్ నెలతో పోల్చుకుంటే 2026 జనవరి నెలలో వీళ్ళ ఎలక్ట్రిక్ 2 వీలర్ అమ్మకాలు తగ్గడం జరిగిందనమాట. సో సుమారుగా 2000 యూనిట్స్ తక్కువ అమ్మకాలు అనేది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు నమోదు చేయడం జరిగింది. సో ఆశించిన స్థాయిలో వీళ్ళ అమ్మకాలు పెరగకపోవడం, మంత్లీ సేల్ తగ్గడం వల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే ఇన్ఛార్జ్ కంపెనీ వాళ్ళు నోయిడా పవర్ కంపెనీ లిమిటెడ్ NPCL వాళ్ళతో టైఅప్ అయ్యి నోయిడా సంబంధించిన గ్రేటర్ నోయిడా వెస్ట్ దగ్గర వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. సో ఈ ఛార్జింగ్ స్టేషన్ చూస్తే 60 కిలోవాట్ కెపాసిటీ సంబంధించిన ఛార్జర్ ఒకటి, ఇందులో మళ్ళీ 2 గన్స్ అయితే ఉంటాయన్నమాట, CCS Type 2 కనెక్టర్. దాంతోపాటుగా 120 కిలోవాట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇందులో కూడా 2 గన్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా CCS Type 2 కనెక్టర్స్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ 4 వీలర్ కార్ యూజర్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ట్రక్ యూజర్స్ కానివ్వండి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే తాజాగా హ్యుండై సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన స్పైడ్ ఇమేజ్ అనేవి ఇంటర్నెట్లో లీక్ అయినాయి అనమాట. ఈ కార్ ఏదైతే ఉందో కాస్త టాటా టియాగో ఈవీకి కాంపిటేటర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఇమేజ్ లీక్ అయిన తర్వాత నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో కాస్త మైక్రో సైజ్ ఎలక్ట్రిక్ కార్ని అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఏ కారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం ఇంకా రివీల్ అవ్వలేదు. ఈ చివరి అప్డేట్ చూసుకునేది స్నైడర్ అనే కంపెనీ వాళ్ళు స్టార్ ఛార్జర్ అనే ఒక కొత్త ఛార్జర్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఇది 720 కిలోవాట్ కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఈ 720 కిలోవాట్ ఏదైతే ఉందో ఎట్ ఏ టైం ఒక 12 గన్స్తో అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే 12 గన్స్ అంటే ఒక్కొక్క గన్తో 60 కిలోవాట్ మ్యాక్సిమం పవర్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. లేదు సైమల్టేనియస్గా పెట్టుకోవాలంటే 120 కిలోవాట్ వరకు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు అన్నమాట. స్ప్లిట్ చేసుకుని వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో ఒకటే ఛార్జింగ్ స్టేషన్ సిస్టమ్ కింద పెట్టుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఇవి కనుక ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby you'll get